మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు వేగవంతంపై ఇటు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇవాళ నల్గొండ జిల్లాలో మంత్రులు పర్యటించబోతున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పరిశీలించబోతున్నారు మంత్రులు. ప్రాజెక్టుకి సంబంధించి అమెరికాలోని రాబిన్సన్ సంస్థ నూతన టెక్నాలజీని వాడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2 సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడేది లేదని ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో నూతన టెక్నాలజీ వాడితే ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఇవాళ సాయంత్రం జరిగే కేబినెట్లో ఎస్ఎల్బీసీ అంశంపై చర్చ జరగబోతోంది. దీనిపై మంత్రులుగా చర్చించే తుది నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు పలువురు పరిశీలించబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పెండింగ్ లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా వివిధ ప్రాజెక్టుల వద్దకు క్షేత్రస్థాయిలో మంత్రులు చేరుకొని నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈరోజు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించేసి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాలు తెలుసుకోవడం కోసం అని చెప్పి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎస్ఎల్బీసీ ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఎస్ఎల్బీసీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాలు పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత ఆ యొక్క పనులకు సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులతో మిగతా విషయాలు మొత్తం కూడా సమీక్షా సమావేశంలో చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే చాలా కాలంగా కూడా నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు అనేది త్వరితగతిన పూర్తి చేయాలి అంటే 2 సంవత్సరాల వ్యవధిలో దీన్ని కంప్లీట్ చేసేసి ఆ యొక్క జిల్లా ప్రజలకు సంబంధించిన కోరిక తీర్చాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించడం జరిగింది. అందుకు అనుగుణంగానే ప్రాజెక్టు కోసం అని చెప్పి ప్రజెంట్గా 2200 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. ఆ యొక్క పనులు నిధులు మంజూరు అయిన తర్వాత పనులను వేగవంతం చేయాలని చెప్పి భావించడం జరిగింది. ప్రజెంట్గా చూస్తే మాత్రము ఎస్ఎల్బీసీకి సంబంధించి టన్నెల్ పనులు అంటే దాదాపు 44 కిలోమీటర్లకు సంబంధించేసి 35 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క టన్నెల్ పనులు అనేది కంప్లీట్ కావడం జరిగింది. అంటే సొరంగ మార్గ పనులను కంప్లీట్ కావడం జరిగింది. మిగతా 9 కిలోమీటర్ల పైన పనులు మాత్రము పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉండదు. దీనికి ముఖ్య కారణము ఆ యొక్క టన్నెల్కి సంబంధించేసి ఒక బేరింగ్ అనేది పనిచేయకపోవడం వల్ల ఆ విధంగా పనులను ఆగిపోయాయని చెప్పి భావించడం జరిగింది. దానికి సంబంధించేసి దాదాపు 35 మెట్రిక్ టన్నుల బరువు ఉండేటటువంటి ఆ యొక్క బేరింగ్ని అమెరికా నుండి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావించడం జరిగింది. దానికి సంబంధించి ఇటీవల కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆ యొక్క కంపెనీ వారితో చర్చించడం జరిగింది. రేపు నవంబర్ వరకు కూడా ఆ బేరింగ్ అనేది ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు వరకు చేరుకుంటుంది. పనులు అనేవి మళ్ళీ అప్పటి నుంచి మొదలవుతాయి, పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల వ్యవధిలోనే దీన్ని పూర్తి చేయాలి, నల్గొండ జిల్లా ప్రజలకు అంకితం ఇవ్వాలని చెప్పి కూడా భావించడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు వల్ల మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో సస్యశ్యామలమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్నటువంటి ఈ ఫ్లోరోసిస్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అనేది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మొదటి నుండి కూడా చెప్తున్న పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ఈ పనులు మాత్రం పూర్తి స్థాయిలో అటకెక్కాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిందో ఈ పనులకు సంబంధించి పురోగతి మొదలైంది. దీనికి సంబంధించి 2200 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడమే కాకుండా త్వరితగతిన కంప్లీట్ చేసేసి నల్గొండ జిల్లా ప్రజల యొక్క చిరకాల వాంఛ తీర్చాలని చెప్పి భావించడం. దానిలో భాగంగానే ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరు వచ్చేసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసేసి ఈ యొక్క పనులనే వేగవంతం చేయాలని చెప్పేసి కూడా అధికారులను పురమాయించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మరి కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గ పనులు జరిగే ప్రదేశం వద్దకు చేరుకుంటారు. ఆ టన్నెల్ ప్రాంతానికి చేరుకొని మొత్తం పనుల యొక్క విధానం ఏంటి, ఏ విధంగా నడుస్తున్నాయని చెప్పేసి కూడా పరీక్షిస్తారు. ఆ తర్వాత సంబంధించి అంటే నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉండడం జరిగింది. ఓటు స్టూడియో.